రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ ఖరారైంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు. తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం లక్ష్మీ లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీపై అప్డేట్స్ ఏంటి? రైట్ అప్పన్న నిన్న దిల్ రాజు ప్రకటించినట్లుగానే ఈ 2-3 రోజుల్లో మీటింగ్ ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి తోటి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు శ్రీతేజ్కి స్పెషల్గా 2 కోట్లు ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ 2 కోట్లు ప్రకటిస్తున్న తరుణంలో ఆయనకు చాలా క్లారిటీగా చెప్పారు. రేపు 10 గంటలకి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరుగుతుంది. అయితే ఎవరెవరు కలవాలి అనేది వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేశాము. హైదరాబాద్లో ప్రస్తుతం ఎవరైతే అందుబాటులో ఉంటారో సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరం కూడా కలుస్తామని చెప్పారు. అయితే పేర్లకు సంబంధించి ఎవరు వస్తారు అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అందులో పర్టికులర్గా అల్లు అరవింద్ గారి గురించి అడగడం జరిగింది. ఆయన కూడా టాప్ ప్రొడ్యూసర్ కావడంతో అల్లు అరవింద్ వస్తారని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ భేటీ అనేది టాలీవుడ్లో ఒక చర్చ అయితే రేపుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే గనక రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు పెద్దగా ఎవరు టాలీవుడ్ నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, కోమటిరెడ్డిని కావచ్చు, ఎవరిని పెద్దగా కలవలేదు. కానీ ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా కలవడం జరుగుతుంది. అయితే ఇటు ప్రభుత్వానికి దాంతోపాటు టాలీవుడ్ పెద్దలకి మధ్యలో దిల్ రాజు వారధిగా బ్రిడ్జిగా నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సమ్ గ్యాప్ అయితే మనకి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా టాలీవుడ్ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రభుత్వంతో ఎప్పుడు కూడా సఖ్యతగానే ఉంటారు. సీఎం ఎవరైనా కానీ వెళ్ళి కలవడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే సినీ పరిశ్రమకి కావాల్సినవి ఏవైనా, అంటే ఇటు మనం టికెట్ ప్రైజెస్ చూసుకున్నా, సినిమా షూటింగ్లకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న ఇటు జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళ సంక్షేమం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడూ సీఎంతో బాగానే ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటైన తర్వాత మాత్రం పెద్దగా టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కలవడానికి ఇష్టపడలేదు. దీంతో ఒక గ్యాప్ అనేది ఉంది అనేది కూడా చాలా వరకు టాలీవుడ్లో చెప్పుకుంటున్నమాట. సో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఈరోజు దిల్ రాజు వారధిగా నిలుస్తున్నారు. సో ముఖ్యంగా మనం ఎవరెవరు వస్తారు అనే దానికి ఒకసారి చూస్తే కనుక ఇటు నాగార్జున, బాలకృష్ణ, దాంతోపాటు చిరంజీవి, ముఖ్యంగా టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజుతో పాటు ఇతర ప్రొడ్యూసర్స్ అందరూ వస్తారు. ముఖ్యంగా ఆయా శాఖలకు సంబంధించి ఈ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా సినిమాలో, ఇందులో ప్రముఖంగా ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు, అలాగే మా అసోసియేషన్ నుంచి విష్ణు కావచ్చు, ఇలా కొంతమంది వచ్చి కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్చకు వచ్చే అంశాలను కనుక మనం ఒకసారి చెక్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా మన అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇకపై నేను సర్కార్గా, అంటే నా సర్కారు ఉన్న టైంలో ఎప్పటికీ కూడా బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల ధరల పెంపు కావచ్చు ఉండదు అని ఖండిగా చెప్పారు. అయితే వచ్చే నెలలో సంక్రాంతిలో ముఖ్యంగా 3 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. 3 కూడా పెద్ద బ్యానర్ సినిమాలే. అందులో 2 సినిమాలు దిల్ రాజుకు సంబంధించినవి. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, దాంతోపాటు గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు దిల్ రాజుకు సంబంధించినవి. ఇంకొక సినిమా డాకు మహారాజు, బాలకృష్ణ హీరో, అది నాగవంశీ బ్యానర్లో వస్తుంది. సో ఈ 3 సినిమాలకి సంబంధించి ఇట్లు టికెట్ రేట్లు పెంపు ఉండదు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఆ టికెట్ల రేట్లు పెంపు మీద, అలాగే బెనిఫిట్ షోల వల్ల ప్రొడ్యూసర్లకు కొంతవరకు లాభం ఉంటుంది. సో ఆ బెనిఫిట్ షో కూడా ఉండదు అని చెప్పారు. కాబట్టి బెనిఫిట్ షోకి సంబంధించి కూడా కొంతవరకు చర్చించే అవకాశం ఉంది. అలాగే ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఆయన చైర్మన్ అయిన తర్వాత కొంతవరకు ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే నిన్న మాట్లాడుతూ దిల్ రాజు ఒకటి చెప్పడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉన్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. సీఎం రేవంత్ రెడ్డి మాటల ప్రకారంగా ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాము. కాకపోతే మొన్న జరిగిన ఘటన, మహిళ చనిపోయినప్పుడు ఇండస్ట్రీ పట్టించుకోలేదు. చనిపోయిన 10 రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఎవరూ కూడా పరామర్శించలేదు. సో ఈ విషయంలోనే కొంతవరకు ఆయన సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది అని ఆఫ్ ది రికార్డులో కూడా చెప్పారు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఈరోజు 2 కోట్లు అనేది ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా తేజ్ కుటుంబానికి ఎట్లాంటి సహకారం అందించవచ్చు అన్న దాని మీద, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి ఈ బెనిఫిట్ షోలు, అలాగే టికెట్ ధరల పెంపు, ఇండస్ట్రీ గ్రోత్కి సంబంధించి, ఎందుకంటే సోషల్ మీడియాలో మనం ఒకసారి చూస్తే కనుక ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, ఇటు మోహన్ బాబు ఉదంతం కావచ్చు, ఇలా టాలీవుడ్లో ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని
దీని మీద ఈ సర్కార్ ఇప్పుడు రేపు జరగబోయే భేటీలో ఖచ్చితంగా దీని మీద చర్చించే అవకాశం ఉంది. సో ఆయన ఎప్పుడు ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ఇండస్ట్రీకి కావాల్సిన సహకారం ఏదైతే ఉందో అన్నీ కూడా అందిస్తానన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. దాని మీద కూడా నిన్ననే మాట్లాడారు సీఎం అన్నది కూడా మనకు ఆఫ్ ది రికార్డ్లో తెలుస్తుంది. ఇండస్ట్రీకి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ అక్కడ ఉంటుంది అని ఇప్పటికే కొంతమంది ఈ ప్రొడ్యూసర్స్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇండస్ట్రీ గ్రోత్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది అపర్ణ.